హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చంద్రబాబు గారు దావోస్ మీటింగ్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అంటారు? కొడుకు చేతిలోకి వెళ్ళిపోతున్నాయా లేదంటే పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు స్వార్థం, చంద్రబాబు నాయుడు గారు అతను కనుక స్వార్థం చూసుకుంటే వాళ్ళ కొడుకు ఇవ్వాల్సి వస్తుంది. లేదు, ప్రజాపాలన కావాలి, ప్రజలు సురక్షితంగా ఉండాలి, ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ఎజెండా ప్రకారం, నీతి న్యాయం ప్రకారం అయితే సీఎం గారు లేనప్పుడు ఆ రాష్ట్ర బాధ్యతలన్నీ డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి. ఇది రూల్. లేదు కాదు కూడదు అనుకుంటే నా ఈ టైంలోనే కూడా అంటే ఆయనకు ఒక కోరిక స్టార్ట్ అయింది, నేను బతుకున్నప్పుడే నా కొడుకు సీఎం చేయాలని. సీఎం అయితే కాదో ఏమైతే ఎట్లుంటో తెలియదు, కానీ ఈ ఉన్న రోజులైనా నేను లేని రోజులైనా కూడా నా కొడుకు ఆ బాధ్యతలు ఇవ్వాలని అని ఆయన స్వార్థం ఆలోచన చేసి నెక్స్ట్ టైం కష్టం ఉంటుంది. కూటమి అనేది నెక్స్ట్ టైం కష్టం అవుతుంది. అంటే ఇంకోటండి, అంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అమెరికా ఆరోగ్య పరిస్థితి బాగాలేక అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర బాధ్యతలన్నీ తీసుకొని వెనక సైడ్ రాజకీయం నడిపించి ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి గతంలో మనం చదువుకున్నది చూస్తుంది. అంటే అప్పుడు ఇంత రాజకీయం ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నది. చిన్న చీమగుట్ట చిటుకు అన్న కూడా ఏం జరిగింది తెలుస్తూ ఉంటది. నాలింద మనోహర్ గారి పరిస్థితి అట్లా కావచ్చు, ఆయన పరిస్థితి అట్లా కావచ్చు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అదే విధంగా నారా లోకేష్ ఏమో సైలెంట్ గా అంటే ఆయన పని ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇలాంటి టైంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇలా ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి? అప్పుడు ఎన్ని పోటు పోసిన వ్యక్తి లాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఏమున్నా కూడా ఇది నా కుటుంబం, నా ఫ్యామిలీ. టీడీపీ వేరు, జనసేన వేరు. వెనకమాల ఏమో బీజేపీ కేంద్రం సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గెలిచినప్పుడే కాదండి, గెలవక ముందు కూడా మోడీ గారు సపోర్ట్. అవును, మోడీ గారు వల్లనే చంద్రబాబు గారు వచ్చారు, లైఫ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి లేకపోతే ఈ రోజు కూటమి లేదు. చంద్రబాబు నాయుడు గారిని పొత్తు పెట్టుకున్న అలా కనీసం పెసరికినంత అవకాశం కూడా, ఆలోచన కూడా మోడీ గారు లేకుండే. కళ్యాణ్ బాబు గారే దాన్ని ఇట్లా కొట్టుకుంటే కాదు, మన ఒక కలిసిమెలిసి ఒక కలయికతో పనిచేస్తేనే మన రాష్ట్రాన్ని దక్కించుకొడతాం, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి, ఈ రాక్షసుల పాలన మనం కాపాడాలంటే మనంతా ఒకటిగా పనిచేయాలనేది కాన్సెప్ట్ పట్టుకొచ్చి మోడీ గారి దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడుకు మోడీ గారికి ఇద్దరి మధ్యలో సంప్రదింపు చేయించి కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నాది బాధ్యత, నేను చూసుకుంటా, నేనున్నా అనే విధంగా ఒక మాట తీసుకొని ఆ మాట నిలబెట్టుకుని సక్సెస్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఈ రాజకీయం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజీ ఉంటది, అంత విలువ ఉంటది, ఆయన అంటే అంత విలువ ఉంటది. సినిమాలు చేసుకుంటే కొన్ని కోట్లు సంపాదించాల్సి రాజకీయాలకు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది అనుకుంటారు నీతి నిజమైన ఉన్న రాజకీయాలు నిజాయితీ రాజకీయం చేసే వ్యక్తులకు లాస్ట్ కు తినడానికి పల్లెం తప్ప, కట్టుకోనికి బట్టలు తప్ప ఇంకేం మిగిలాయి. మీరు ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు, 4 సార్లు ఎమ్మెల్యే నర్సయ్యనో ఏమో ఉంటది, నర్సయ్యనే ఉంటది, అతను ఇంకా సైకిల్ మీద పోతా అంటాడు. నీతి నిజాయితీ రాజకీయ నాయకులు ఇప్పటికి కూడా ఒక నీతి నిజాయితీగా ఉన్న లీడర్లు కానీ అంటే కొడుకుని సీఎం చేయడానికే కొన్ని పన్నాగాలు పండుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేవి. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని అనౌన్స్ చేయబోతున్నాడు, పవన్ కళ్యాణ్ని తప్పించి అనే కొన్ని రూమర్స్ నడిచినాయి. అంటే ఇది ఎంతవరకు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలంటే ఇలాంటి పనులు మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. లేదు మైండ్ అట్లాంటి ఆలోచన వచ్చినా కూడా ఏదైతే ఈ బయట రూమర్స్ అవన్నీ నిజమయ్యే అవకాశం కాకుండా అవి రూమర్స్ లెక్కనే ఉండి భూస్థాపం అయితే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఈయన వేరే ఆలోచన పెట్టుకుంటే రాష్ట్రం అంతా ఏమైతే అల్లకల్లోలం అయ్యి మళ్ళీ రాక్షస పాలన స్టార్ట్ అవుతుంది. ఆ రాక్షస నచ్చకనే ఇక్కడ కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కొంత మీరు బాధపడరు, ఇబ్బంది పడరు అన్న విషయాన్ని గ్రహించి జనాలు మిమ్మల్ని స్వీకరించి ఆహ్వానించారు. దాన్ని మనం సంవత్సరం కాకముందుకే నేలమట్టం చేసుకుంటా అంటే దాని అంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. కాబట్టి అలాంటి ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలనుకుంటున్నాం. చూడాలి. చంద్రబాబు నాయుడు గారి మెయిన్ అజెండాని కొడుకుని సీఎం గా చూడాలి. అదే నేను చెప్పబోయేది. అదే చాలా మంది కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ తెలియదు, చంద్రబాబు రాజకీయం ఎలాంటిది అనేది
చంద్రన్న రాజకీయం ఎలాంటిది అనేది ఉమ్, కళ్యాణ్ బాబు తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలే. ఉమ్. అర్థమైన రోజు చాలా ఆగమవుతుంది అని చాలా మంది ఊహించుకుంటారు. గుంటనక్క పాలన అని అంటారు నార్మల్గా చంద్రబాబు గుంటనక్క గారు. పాలన ఉంటది, ఏర్పడకుండానే మొత్తం ఆ. చాప కింద నీళ్ళకి వెళ్ళిపోయి రేపు ఉమ్, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది అనేది చాలా మంది అంటున్నారు, ఉమ్, చాలా మంది చెప్తున్నారు. ఉమ్, చూడాలి సార్, ఎవరి పాలన ఎట్లా ఉన్నా కూడా ఏదైతే ప్రజలు ఈయన నమ్మి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మాట ఇచ్చిండో, ఉమ్, ఎవరైతే ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారికి ఇంత 20 అంటే చరిత్రలోనే 21 సీట్లు పోటీ అయితే 21 సీట్లు గెలిచడం అట్టి విషయం కాదు. ఉమ్, సో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే పరిస్థితి ఉన్నది కళ్యాణ్ గారికి. ఉమ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చాలా నిస్వార్థం లేని మనిషి, ఉమ్, ఆయన డెడికేషన్ వ్యక్తి. ఉమ్, ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా, సొంత కుటుంబంలో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా, ఉమ్, 100 మంది 100 మాటలు మాట్లాడినా కూడా ఉమ్, అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఏజెండా ఏదైతే ఉందో, ఉమ్, పవన్ కళ్యాణ్ ఏజెండా ఏది ఉందో ఆ ఏజెండాకి పనిచేసిన గొప్ప నాయకుడు ఆయన. ఉమ్, ఎందుకంటే గతంలో కూడా నేను ఆయనకు యువరాజ్యం అనే పార్టీల ఉమ్, జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన. ఉమ్, పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుండి కూడా ఆయన అభిమాని. అంటే ఉమ్, సినిమాలకు ఆయన ఫైట్లకు దానే కాదు, ఆయన ఒక మెంటాలిటీకి, ఆయన ఒక మనస్తత్వానికి, ఆయన ఒక భావాలకు, ఆయన సిద్ధాంతాలకు నేను ఒక అభిమాని కాబట్టి చెప్తున్నా. ఉమ్, అవి అందరికీ అట్లా ఉండయి. ఆయనకు ఇది కాకపోయినా కూడా ఈ పదవి లేకపోతే నేనేదో పతనం అయిపోతా అని ఏదో రోడ్డు మీద అనే ఉండదు. మళ్ళా పేదోళ్ళ గుడిసెలకు వచ్చి ఆ గుడిసెల బతికే భక్తి, లేకపోతే ఇవన్నీ అద్దనుకుంటే మళ్ళా ఏదన్నా ఊరవతలో ఒక షెడ్ వేసుకున్న షెడ్లో జీవించాలనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీ కోసం పదవుల కోసం పాకడే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ ఇవన్నీ ఏం చెయ్యాయి. సో ఇదే పదవి ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక ముఖ్యమంత్రి తీసేస్తే మళ్ళీ నేను ఏదో రోడ్డు మీకు వస్తానని ఏం లేదు. ఎమ్మెల్యే కూడా కొనసాగిస్తాడు, వాళ్ళ పార్టీ నాయకులను పార్టీ అందరిని పట్టుకొని ఏ విధంగా ఎవరు చేయాలో ఆ విధంగా చేసుకుంటూ పోతాడు. సరే ఈయన గుంటనక్క కావచ్చు, కానీ అక్కడ ఉన్నది సింహం. ఆ సింహం దారి సింహదే. సింహం ఎప్పుడు రహదారిలో ఉంటుంది, రహదారిలో వెళ్ళిపోతా ఉంటుంది.